రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లిల్లీ పూల సాగు గురించి తెలుసుకుందాం. అలాగే లిల్లీ పూల సాగులో వచ్చే వివిధ రకాల సమస్యలు, అలాగే నీటి యాజమాన్యం, అలాగే మన డ్రిప్పులోకి ఎటువంటి ఎరువులు మనం వదలాలి, అలాగే కాండం కొల్లు నివారణ, పూల ప్యాకింగ్, పూలను ఎటువంటి టైంలో మనం కోయాలి, అలాగే నీటి యాజమాన్యం, అలాగే సస్యరక్షణ, వాటి ప్రతి ఒక్క గురించి తెలుపుతానండి. లిల్లీ సాగు చేసే ప్రతి రైతు ఈ వీడియో చూడాలి. అలాగే లిల్లీ పూలను మనం తెలుగులో నేల సంపంగిగా పిలుస్తారు, అలాగే ఆంగ్లంలో ట్యూబరోజ్గా పిలుస్తారు. ఇవి మనకు శుభకార్యాలకు, అలాగే పూలదండల తయారీలో, అలాగే అత్తర్లు, సెంట్ల తయారీలో ఉపయోగిస్తారు. అలాగే వీటిని మనం కట్లర్గా కూడా ఉపయోగిస్తారండి. దీని నుండి తీసిన ఆయిల్ మంచి డిమాండ్ ఉంటుందండి. ఈ పూల నుండి తీసిన మంచి గిరాకీ ఉంటుంది. కావున దీన్ని మనము వాణిజ్య పంటగా కూడా మనము సాగు చేసే అవకాశం ఉంటుంది. వాతావరణం వచ్చి ఉష్ణమండలం పంట అండి. అధిక చలి వేడి ప్రాంతాల్లో కూడా ఇది పెరుగుతుంది. 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్న ఉష్ణోగ్రతల్లో ఇవి పూలు ఇగుర్లు కానీ పూలు కానీ నాణ్యత తగ్గుతుంది. అందుకండి ఎక్కువ ఉష్ణోగ్రత పంటలు తరుము కావు. ఇవి తేలికపాటి ఎర్రగర్భ నేలలు, తేలికపాటి నల్ల నేలలు, ఒండ్రు నేలలకు దీనికి సాగుకు అనుకూలం. అలాగే దీని pH వచ్చి 7 నుంచి 8 వరకు ఉంటే నేలలు అయితే దీనికి అనుకూలం అండి. పూల రేకులను బట్టి మనం రకాలుగా విభజించవచ్చండి. 1 ఒంటిరేకు పూలు, 2 డబుల్ రకం పూలు, 3 సెమీ డబుల్ పూలు, 4 వెరిగేటెడ్ రకం పూలు. ఫస్ట్ ఒంటిరేకు పూల గురించి తెలుసుకుందామండి. ఇవి తెల్లటి పూరేకులు కలిగి ఉంటాయి. ఈ రకం ఎక్కువ సాగులో ఉంటుందండి. దీన్ని మనకు సెంట్ల తయారీలో ఉపయోగిస్తారు. మంచి సువాసన కలిగి ఉంటుందండి. అలాగే డబుల్ రకం ఇవి వచ్చి ఆకర్షక పత్రాలు, అంటే మనకు పూల కింద ఉంటాయండి ఆకర్షక పత్రాలు. ఇవి 3 కంటే ఎక్కువ వరుసల్లో ఉంటాయి. పూలు తెల్లగా ఉండి కొంచెం గులాబీ రంగు కలిగి ఉంటాయండి. సువాసన తక్కువగా ఉంటాయి. సెమీ డబుల్ అనే రకం ఇవి డబుల్ రకాల్లోనే ఉంటాయి. అంటే 2-3 వరుసల ఆకర్షక పత్రాలు ఉంటాయి. వీటిని సాధారణంగా కట్ ఫ్లవర్స్గా ఉపయోగిస్తారు. దీని మొగ్గలు ఆకుపచ్చగా ఉండి పూలు మాత్రం తెల్లగా ఉంటాయండి. సువాసన 50% కంటే ఎక్కువగా ఫ్లవర్స్ ఇది ఎక్కువ దిగుబడిని ఇస్తుంది మిగతా దాంట్లో కంటే సెమీ డబుల్ రకం అనేది. మళ్ళీ వెరిగేటెడ్ రకం ఇవి వచ్చి ఒంటి రేకు పూల వలె ఉంటాయండి. ఈ రేకుపై కొంచెం గులాబీ రంగు కలిగి ఉంటాయి. ఆకులపై పైన అంచులు పడి బంగారు రంగంలో గీతలుగా ప్రత్యేకంగా కనబడుతాయండి. ఈ రకాన్ని మనకు లక్నో వారు NBR వాళ్ళు స్వర్ణరేఖ అనే రకాన్ని మనకు విడుదల చేసినారు. ఇవి ఎలా నాటుకోవాలి అంటే, కొత్త తోటలను దుంపలను ఎలా పెంచుతారంటే, దుంపలు 40 నుంచి 50 గ్రాముల దుంపలు తీసుకొస్తారండి. 2 నుంచి 3 అంటే 2 నుంచి 3 సెంటీమీటర్ల వెడల్పున్న 40-50 గ్రాముల ఈ దుంపలు నాటితే పూల కాడ బలంగా వృద్ధి చెందుతుందండి. కావున దీనివల్ల ఎక్కువ పూలు వస్తాయి. మనకు దుంపలు తవ్విన 30 నుంచి 40 రోజుల తర్వాత నాటాలండి. ఒకవేళ వెంటనే నాటాల్సి వస్తే 4% థయోవినన్ ద్రావణం ముంచి మనం నాటుకోవచ్చు. నాటే సమయం వచ్చి జూలై నుంచి ఆగస్టు వరకు నాటుకుంటారు. దుంపలు నాటే విధానం 3 సార్లు 4 సార్లు భూమిని బాగా దుక్కు చేసి బాగా చదును చేసి 3 నుంచి 4 వరుసల్లో మొడలు తయారు చేసి నాటుతారండి. దుంపకుళ్ళు తెగులు ఆశించుకోకుండా మనం బ్లైటాక్స్లో 3 గ్రామ్ పర్ లీటర్ కలిపిన ద్రావణంలో ముంచి 3 నుంచి 4-5 నిమిషాలు నీళ్ళలో ఆరబెట్టుకొని నాటుకోవాలా. అలాగే ఎరువులు ముఖ్యంగా దుక్కిలో నాటే ముందు ఎకరాకు 10 టన్నులు పశువుల ఎరువు, 300 కేజీలు SSP సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2 కేజీలు మురేడు పొటాష్ MOP, 30 నుంచి 69 రోజులకు ఒకసారి 50 కేజీలు అమ్మోనియం సల్ఫేటు, నాటిన 30 నుంచి 69 రోజులకు 50 కేజీలు అమ్మోనియం సల్ఫేట్, 20 కేజీలు MOP మురేడు పొటాష్, ప్రతి 3 నెలలకు ఒకసారి 50 కేజీలు అమ్మోనియం సల్ఫేటు ఎకరాకు వేయాలి. నత్రజని ఎరువులు కూడా యూరియం, కాల్షియం, అమ్మోనియం నైట్రేటు కంటే అమ్మోనియం సల్ఫేట్ రూపంలో వేయడం మేలు. 2వ సంవత్సరం ప్రారంభంలో ఎకరానికి 200 కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 200 కేజీల యాపిండి, 50 కేజీల అమ్మోనియం సల్ఫేట్, 20 కేజీల మురేట్ పొటాష్ని, ఆ తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి 50 కేజీల అమ్మోనియం సల్ఫేట్, 20 కేజీల మురేట్ పొటాష్ని మనం వేసుకోవాలి. డ్రిప్ ద్వారా మనకు పెట్టినట్లయితే మొక్కలు ఎత్తైన పెట్టల మీద డ్రిప్పులో దూరం నాటుకోవాలని 30 నుండి 30 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలా. డ్రిప్ ద్వారా నీటిలో కరిగే ఎరువులను మనం చివరి దిక్కులు సరఫరా చేయొచ్చు. చివరి దిక్కులు 10 టన్నులు పశువుల ఎరువులు, 2 కిలోలు అజోస్పెరిల్లము, పాస్ఫోబాక్టీరియా 2.5 కేజీలు, స్పూడోమోనాస్ 2.5 కేజీలు, జీవసింద్రపు 50 కేజీలు పశువుల ఎరువుతో కలిపి 100 కేజీల యాపిండితో కలిపి వేసుకోవాలా. పంట దశలో ఉన్నప్పుడు మనం ఏమేమి ఎరువులు ఇవ్వాలి మనము కంపల్సరీ వినాలండి. ఇప్పుడు డ్రిప్ ఫర్టిలైజర్స్ దుంప నాటినప్పుడు 1 నుంచి 3 వారాల వరకు 3-19 13-0-5 మనకు 3-19 11 కేజీలు ఎకరాకు, 13-0-5 13 కేజీలు ఎకరాకు, యూరియా
10 కేజీలు ఎకరాకు. దాన్నే మనం 10, 10, 10 అంటారండి. అలాగే శాఖీయాలు పెరుగుదల అంటే కొమ్మలు అలాగే ఆ పెరుగుదల దశలో 4-13 వారాలకు అంటే 9 వారాలప్పుడు 319, 1345 యూరియా 319 22 కేజీలు, 1345 44 కేజీలు, యూరియా 48 కేజీలు మనం వదులుకోవచ్చు. తర్వాత పూకాడ మొదలు అంటే పూలు స్టార్టింగ్ అయ్యే స్టేజ్లో 14-52 వారాలకు ఒకసారి అప్పుడు 319, 1345 యూరియా 73 కేజీలు, 319లో పూలు స్టార్ట్ అయ్యేటప్పుడు 1345 75 కేజీలు, 40 వారాలు పూలు మనం స్టార్ట్ అయ్యేటప్పుడు 35 కేజీలు యూరియా కూడా కాబడుతుంది. తర్వాత ముఖ్యంగా మనకు కలుపు మొక్క ఎక్కువ ఉన్నప్పుడు అయితే కలుపును తీయడం వల్ల మనకు వేర్ల దగ్గర బాగా గుల్లలు చేయడం వల్ల వేరు బాగా ప్రసరణ చెంది అధిక పూలు మనకు ఏర్పడడానికి అధిక మొగ్గలు రావడానికి మనకు ఆస్కారంగా ఉంటుంది. అందుకే పూల గుత్తలను మనకి ఎప్పటికప్పుడు పూలు కోసిన తర్వాత కాడలను కిందకు కోసేస్తే ఎరువు వేసి నీళ్లు పారించాలి. డ్రిప్ పద్ధతిలో మనం నీళ్ళు ఇడిచినట్టయితే మనకు మొక్క అధికంగా పూత రావడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే నీటిపారుదల దుంపలు నాటే ముందు దుంపల్ని పారించి దుంపలు నాటుకోవాలి. సేమ్ పసుపులాగేనండి. దుంపలు మొలిచే వరకు నీటిని పారించకూడదండి. ఒకవేళ పారించినట్లయితే దుంపలు కుళ్ళిపోతాయి. అందుకే జూన్ మనకు చెప్పాను కదండి, జూలై నుండి ఆగస్టు నాటుకున్నప్పుడు మార్చి నుంచి జూన్ వరకు వారానికి ఒకసారి, అక్టోబర్ వారానికి ఒకసారి పెట్టుకోవాలి. అలాగే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు 10 రోజులకు ఒకసారి నీళ్ళు అవసరాన్ని బట్టి ఇవ్వాలండి. క్రమం తప్పకుండా నీటి తడులను ఇస్తే అధిక పూలను మనకు దిగుబడి సాధించవచ్చు. అలాగే వీటిలో వచ్చే పురుగులు నులి పురుగులు అండి, ఇవి వేర్లపై ఆశించి వేర్లు బుడుబులుగా మారుతాయి. అందుకే మనం ఫర్టిలైజర్ వేసుకునేటప్పుడే 8 కేజీలు కార్బోపురాన్ గుళికలు వేసుకోవాలా. అలాగే వీటిలో వచ్చే పేనుబంక అండి, ఇది రసం పీల్చే పురుగు. ఇది పువ్వుగుత్తుల నుండి రసం పీల్చడం వల్ల పువ్వుగుత్తులు ఎండడం, మొగ్గలు రాలిపోవడం జరుగుతుంది. వీటి నివారణకు ఫస్ట్ స్ప్రేలో 2 ml రోగరు లేకుంటే ఇమిడియా సూపర్ కాన్ఫర్ 0.5 ml మనము కలిపి స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత త్రిప్స్ వస్తుంది. త్రిప్స్ మనకు రసం పీల్చడం వల్ల ఆకులు గోధుమ రంగులే మారితే మొగ్గల ఆకారాన్ని కోల్పోయి ఎండిపోతాయి. దీని నివారణకు 1.5 అండ్ 0.5 ఇమిడాక్లోపిడ్ మనం కలిపి స్ప్రే చేసుకోవాలి. లేకుంటే డైఫెన్థ్రాన్ 0.5 grams per లీటర్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు. కాండంకుళ్ళు అంటే వీటిలో కాండంకుళ్ళు అనేది ప్రధానమైన సమస్య అండి. ఈ కాండంకుళ్ళు వాతావరణ పరిస్థితులను బట్టి కాండంకుళ్ళే సోకే ప్రమాదం ఉంటుంది. లీటర్ నీటికి మనం బావిస్టన్ పొడిని కలిపి స్ప్రే చేసుకోవాలా స్ప్రేయింగ్లో. లేకుంటే మనకు డ్రెంచింగ్లో కూడా మనం వదులుకోవచ్చు. ఈ కలిపిన ద్రావణాన్ని ఒకవేళ కాండంకులు ఎక్కువ ఉన్నట్లయితే ఎండిపోయిన ఆకులన్నీ తీసేసి ఆ కాండం చుట్టూ నేల తడిచే విధంగా ఈ బావిస్టన్ పొడిని కలిపేసి పోసుకుంటే మన కాండంకులు తగ్గించుకోవచ్చు. తర్వాత పూల కోత మనం ఎలా కోయాలి పూలంటే రకాన్ని బట్టి దుంపలు నాటిన 90 నుంచి 120 రోజులు పూలు వస్తాయండి. విడివిడిగా పూలు వాడాలంటే విచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్న మొగ్గల్ని అంటే మనం విచ్చుకునేందుకంటే రేపు విడుగుతాయి అన్నంగా పూలు మనం ఈరోజే మనం ఉదయమే కోయాలండి. దీనివల్ల ప్యాకింగ్ మనకు రవాణాలో మనకి ఎటువంటి పూరేకులు విరగబండి బోకేళ్ళే వాడేందుకు మనం 2-3 పూలు విచ్చుకున్న తర్వాత అంటే 2-3 పూలు పూసిన తర్వాత బోకేళ్ళకు వాడాలనుకుంటే తర్వాత కాడతో పాటు కోయాలండి. ఒక పూగుచ్చంలో మనకు పూలు గుర్తులో మన 40 నుంచి 55 పూలు ఉంటాయండి. మనకు 100 పూల నుంచి పొరుగు వచ్చి 120 250 గ్రాములు ఉంటుంది. అంటే 1/4 కేజీ వరకు ఉంటుంది. పూగుచ్చం అంటే పువ్వు పొడవు ఎంత ఉండాలంటే 90 నుంచి 70 నుంచి 100 సెంటీమీటర్ల వరకు ఆడ పొడవు 20 నుంచి 50 సెంటీమీటర్ల వరకు రకాన్ని బట్టి ఉంటుందండి. రెండో సంవత్సరంలో పూల గుచ్చాల సంఖ్య పెరిగితే నాణ్యత తగ్గుతుందండి. రెండో సంవత్సరం కూడా సాగును పొడిగిస్తే పూల దిగుబడి కూడా నాణ్యతంగా తగ్గుతుంది. కావున గిట్టుబాటు కాదు. కాబట్టి 2 సంవత్సరాలే పంటను సాగు చేసుకోవాలా. తర్వాత పూలను ప్యాకింగ్ ఎలా చేసుకోవాలి? విడి పూలను కోసిన వెంటనే మన ఎదురు బుట్టల్లో కానీ లేకుంటే లోపల బాగా బుట్టల్లో వేసేటప్పుడు అంటే మనకు వెదురు బుట్టలు దొరుకుతాయండి. ఆ బుట్టలో వేసేటప్పుడు న్యూస్ పేపర్ను బుట్టను 15 నుంచి 15 కేజీలు నింపి మార్కెట్ తరలించాలా. మనం పూల గుర్తును పొడవు నాణ్యతను బట్టి గ్రేడింగ్ చేసి 100 పూల గుర్తులను ఒక కట్టగా కట్టాలా. ఈ పూల గుచ్చ కింద బాగా న్యూస్ పేపర్ చుట్టేసి మనం పూ మొగ్గలు దెబ్బతినకుండా కట్టల్ని టిష్యూ పేపర్తో లేదా పాలిథిన్తో చుట్టేసి వీటిని కార్డ్బోర్డ్లో పెట్టేసి మనము అట్టపెట్టలో పెట్టేసి మనం దూరం మార్కెట్లో కూడా రవాణా చేసుకోవచ్చు. అలాగే విత్తన దుంపల సేకరణ ఎలా చేయాలి? ముఖ్యంగా పూల దిగుబడి తగ్గిన తర్వాత దుంపలపై తయారైన మొక్కలు పెరుగుదల ఆగిపోతుందండి. దీని ద్వారా ఆకులన్నీ ఎండిపోతాయి. దుంపలు నిద్రావస్థకు చేరుతాయంటే రెస్టింగ్ పీరియడ్లోకి వెళ్ళిపోతే నీరు పారించడం ఆపేసి భూమిలో ఆరేలా చేయాలి. ఆకులు నేలమట్టం వరకు దగ్గర కోసేయాలా. తర్వాత ఆ దుంపలు త్రవి కానీ లేదా దున్ని కానీ జాగ్రత్తగా భూమి నుంచి బయటికి తీసి దుంపకు మట్టి ఉన్న దులిపి వాతావరణంలో పొడి వాతావరణం అంటే బయటికి తీసి ఎండబెట్టాలి. అప్పుడప్పుడు బయట ఎండబెట్టిన తర్వాత ఒకసారి 4 వారాలకు ఒకసారి దుంపల్ని మనం
తిప్పుతూ ఉండాలి. తర్వాత 4 వారాలు దుంపలు నిల్వ చేసుకోవచ్చు. ఈ సమయంలో ఈ 4 వారాల్లో 5, 6 వారాలకి దుంపలు బాగా నిద్రావస్థలో అవుతాయి. తర్వాత నాటుకుంటే మనకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే దిగుబడి ఒంటి రేకు మనకు మొదటి సంవత్సరంలో 2 టన్నుల నుంచి 2 సింగిల్ ఒంటి రేకుకు ఎంత దిగుబడి వస్తుందంటే 2 టన్నుల నుంచి సంవత్సరానికి 2 టన్నులు, రెండో సంవత్సరం 2.5 టన్నులు వెరిసి 4.5 దిగుబడి ఎకరాకు పొందవచ్చు. డబుల్ రకాలు నుంచి మనకు మొదటి సంవత్సరం 2.5 టన్నులు వస్తాయి, రెండో సంవత్సరం 3.5 వస్తుంది, తర్వాత 6 టన్నులు వస్తుంది మూడో సంవత్సరం 2.5 సంవత్సరానికి. అలాగే కట్ ఫ్లవర్స్ అయితే మనకు 80,000 నుండి 1,20,000 వరకు పొందవచ్చు. అలాగే వీటికి తోడు ఎకరాకు మనకి 8 టన్నులు విత్తన దిగుబడి కూడా వస్తుందండి, విత్తన దుంపల దిగుబడి కూడా వస్తుంది. కావున విడిపూల నుండి తయారయ్యే విలువైన మనకు కాంక్రీట్ కూడా మనకి ఎకరానికి 4 కేజీల వరకు పొందవచ్చు. అలాగే ఈ విధంగా లిల్లీ పూలను మనము విడి ఫ్లవర్స్, కట్ ఫ్లవర్స్, విత్తన దుంపలకు కూడా మంచి ఆదాయం పొందవచ్చు. అలాగే వీటిలో వచ్చే నులి పురుగు నెమటోడ్స్ అంటారండి. ఈ నెమటోడ్స్ కూడా మనము ఎటువంటి మందులు మనం అంటే కార్బోపుటాన్ ఫర్టిలైజర్లో కలిపి చల్లవచ్చు. అలాగే వీటిలో వచ్చే మిల్లీ బగ్ వస్తుందండి, ముఖ్యంగా ప్రధానమైన సమస్య. అందుకే మిల్లీ బగ్ను మనం కంట్రోల్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ మిల్లీ బగ్ను అనేది మనం టోటల్ వాటర్ అనేది మనం స్ప్రింక్లర్తో ఇచ్చేసి తర్వాత ఫస్ట్ షాంపూ వాటర్ మనం స్ప్రే చేసుకొని డ్రిప్కు మనం డాంటోస్ని మనము ఇవ్వాలి. స్ప్రేయింగ్లో మన క్లోజోడిన్ మన డాంటోస్ కలిపి స్ప్రే చేసుకుంటే మన మిల్లీ బగ్ను కూడా మనం పూర్తిగా నివారించవచ్చు. అలాగే వీటిలో వచ్చే నులి పురుగులు నెమటోడ్స్ అని మనకు కార్బోపురాన్ లిక్విడ్ వస్తుంది, మార్షల్ అని వస్తుంది, కార్బోసల్ఫాన్ అని, దాన్ని కూడా మనం డ్రింకింగ్ చేసుకోవాలా. దాని ద్వారా మన నులి పురుగు మనం ఎక్కువ స్థాయిలో ఉన్నట్లయితే మనకు వేలం ప్రైము తర్వాత మల్టీప్లెక్స్ నియంత్రణను మనము వదులుకోవచ్చు డ్రెంచింగ్, తద్వారా పూర్తిగా నివారించుకోవచ్చు. అలాగే ఎటువంటి దుంప పుచ్చు ఎటువంటి కాండం కుళ్ళు అలాగే ఎటువంటి వ్యాధులు రాకుండా మనకు అప్పుడప్పుడు మనము బ్లైటాక్స్ మనం 1/2 కేజీ ఎకరాకు మనం డ్రిప్పుకు వదులుకున్నట్లయితే మనం పూర్తిగా మనకు దుంపకుళ్ళు వచ్చే అలాగే దుంప పుచ్చు అలాగే వేరుకుళ్ళు తెగులు ఎటువంటి వ్యాధులు రాకుండా మనం పూర్తిగా నివారించుకోవచ్చు. కావున ప్రతి ఒక్క పూల రైతు, లిల్లీ పూల సాగుల రైతు ప్రతి ఒక్కరూ ఇటు ఎటువంటి సందేహాలున్నా మీరు కామెంట్లో తెలియజేయండి. మీకు చెప్పిన విధంగా మీకు పంట దాటినప్పుడు మనం ఎటువంటి ఎరువులు వేయాలి, అలాగే ఎటువంటి ఎరువులు మనం ఫర్టిలైజర్స్ మనం వేయాలి అనేది ప్రతి ఒక్కటి చెప్పానండి. దయచేసి రైతులందరూ మీరు తెలుసుకోవాలి. మీకు ఎటువంటి సందేహాలున్నా లిల్లీ పూల సాగులో మీరు కామెంట్లో తెలియజేయండి. మీకు ఎటువంటి సందేహాలున్నా నేను మీకు గైడెన్స్ ఇస్తాను. అలాగే లిల్లీ పూలు మనం ఎటువంటి టైంలో కోయాలని ప్రతి ఒక్కటి చెప్పానండి. అలాగే డ్రిప్పుల ద్వారా ఏమేమి ఎరువులు వేయాలి ఎకరాకు, అలాగే ఎరువుల్లో దుక్కిలు ఎటువంటి వేయాలి, తర్వాత నీటిపారుదల ఎలా చేయాలి, అలాగే మనకు సస్యరక్షణ, అలాగే పూల ప్యాకింగ్, పూల కోత,